ఎవరికైనా డబ్బులు అప్పిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నిజంగా డబ్బులు ఇచ్చేటప్పుడు, డబ్బులు ఈ రిటర్న్ అడిగేటప్పుడు నిజంగా ఆ భావాల్లో చాలా తేడా ఉంటదండి. సాయం చేయొచ్చు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రస్తుతం సైబర్ నేరాలు చాలా మితిమీరిపోయాయండి. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని గురించి అవగాహన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తుంది. ఈ ఓటీపీలు, ఆన్‌లైన్ ఓటీపీలని, బెట్టింగ్ యాప్‌లని ఇలాగా తర్వాత ఈ య కొంతమంది యువకుల్ని వాళ్ళు లొంగ తీసుకొని ఈ ఫ్రీగా ఉండి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌లు అవి ఆడే యువకుల్ని లొంగ తీసుకొని వాళ్ళ ద్వారా అందరి దగ్గర అప్పులు చేయించి, ఇది నిజంగా ఈ బెట్టింగ్ యాప్‌లు ఆడని వాళ్ళు కూడా ఆడే వాళ్ళకి అప్పులిచ్చి వాళ్ళ డబ్బులు కూడా మోసపోతున్నారండి. దయచేసి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. డబ్బులు ఇస్తున్నారంటే అది నిజంగా వాళ్ళకి అవసరమా? కాదా? వాళ్ళు ఆ డబ్బులు దేనికి వాడుతున్నారు అనే విషయాన్ని క్షుణ్ణంగా ఒకసారి చూసుకొని అప్పుడు మాత్రమే నిజంగా ఎవరికైనా డబ్బులు ఇవ్వండి. ముఖ్యంగా ఈ చిన్న పిల్లలకి వాళ్ళ బాధ్యత లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. అలా నేను కూడా మోసపోయాను. నా డబ్బులు కూడా పోయాయి. కానీ ఇక నుంచి అందరూ ఈ విషయం మీద కొంచెం జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఆ బెట్టింగ్ యాప్‌ల ద్వారా, ఈ ఓటీపీల ద్వారా ఆన్‌లైన్ ఈకేవైసీలని ఇలా అబద్ధాలు చెప్పి కొట్టేసిన డబ్బులన్నీ కూడా మన దేశానికి వ్యతిరేకంగా వాడడానికి ఈ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ అంటే ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయండి. ప్రజలు ఈ విషయాన్ని గమనించి మన దేశం కోసం నిజంగా డబ్బులు మీ చేయి జారేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. జై హింద్, జై భారత్.